1 minute later. మునుదాం కలిసిపోదాం లోపలికి ముగ్గురు, లేదంటే ఇంటికి పోదాం. డిసైడ్ చేసుకొని చెప్పండి. బాగుంటాయి. ప్లీజ్ నన్ను వినివ్వండి సార్. ఫస్ట్ టైం ఎగ్జామ్ సెకండ్ వచ్చాను. ఫస్ట్ వచ్చాం చాలా అడగమే ఈ ఏర్సని కలితేనే. A few moments later. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. A few moments later. ఎవరైనా వచ్చిందనుకో వాళ్ళని చూసి పారిపోకుర్రి. నేను మీకు సైగ చేస్తా ఇట్లా 63 degrees మళ్ళీ మీరు 72 degrees చేయొద్దు. నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఫోన్ నా చేతిలో పడగానే నేను కార్ వేసుకుని జాకీ చాన్ సినిమా లెక్క అని వచ్చేస్తా. ఎవరైనా అడ్డం వస్తే చాన్సన్ మార్కి కూన్ పిక్కి బయటపడాలి. మీ ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకో మీరు అని సౌండ్ చేయాలి. నేను గుర్రం సౌండ్ చేసుకుంటూ వస్తా. నీకు అర్థమైపోవాలి. నేను ఆపరే వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు ఆపేసేయండి, మూసేయండి. ఇలాగొచ్చే నష్టపోయింది. పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. 1 minute later. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. గిరే చూసుకో. మొహం చూస్తే చిరాకు వస్తుంది మీకు. మేము మనుషులే కదా సార్. మీరు మరి ఆయన అడుగుతారు కదా ఏం మొహం చూడగా A few moments later. I got my boys with me, at least those in favor. And if we don't meet before I leave, I hope I see you later. Once I was 20 years old, my story got told. నీ హీరోని నేను అనలేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ పావాలని ఎందుకు అన్నావు? అది నీ సంస్కారం. అంటే ఒక మాట అనగానే పవన్ కళ్యాణ్ తిట్టేయడమే. కానీ నిన్ను నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? ఎర్రిపోక. అది నా సంస్కారం. ഒരു കാര്യം ಏನು ఆర్డర్ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಲ್ವಾ? ಕೂತ್ಕೋ. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ అనొచ్చలేదు తెలియదు. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే ఇది మీకు ఆపరేట్ చేయటం వచ్చన్నారు కదా, ఇప్పుడు చేయండి. నేను ఇక్కడికి వచ్చింది 2 సార్లేనండి. ఇక్కడ మొత్తం మారిపోయింది. బాగా ప్రొఫెషనల్ గా ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు సార్. ఈ మొక్క వాళ్ళతో చెప్పగలవా? మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. దొరికిపోయి Ha ha ha.